పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. కానీ ఎవరు మీ గురువు ఎవరు అసలుకి? నాకు యాక్చువల్లీ ఏక్ దుజేకెళ్ళే మాస్టర్ రఘు మాస్టర్ అని కమలాసన్ సినిమా అంతా ఆయన. మన బృందా మాస్టర్ బృందా మాస్టర్ గారు సిస్టర్స్ హస్బెండ్. ఆయన ఫస్ట్, ఆ తర్వాత సుందరం మాస్టర్, ఓకే, రఘుదేవ వాళ్ళ ఫాదర్, ఆ తర్వాత చిన్ని ప్రకాష్ మాస్టర్. ఓకే, చిన్ని ప్రకాష్ మాస్టర్ దగ్గర వన్స్ జాయిన్ అయిన తర్వాత బాంబేలోనే సెటిల్ అయిపోయా. యాక్చువల్లీ ఓకే, హిందీ సినిమాలే చేస్తా ఉన్నా ఎక్కువ. ఆ తర్వాత హిందీ వదిలేసి తెలుగు బెస్ట్ ఇండస్ట్రీ, యాక్చువల్లీ నాకు నచ్చిన ఇండస్ట్రీ. హిందీలో చాలా స్లోగా ఉంటారు. ఒక 5 days ఫస్ట్ మీటింగ్, ఒక సాంగ్ చేయాలంటే ఒక 5 days మీటింగ్, ఆ తర్వాత 7 days షూటింగ్ ముందు ఒక 2 days 3 days వెళ్ళాలి, షూటింగ్ చేస్తాం. షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనం 5 days లో చేసే సాంగ్ అక్కడ అయితే 10 days అవుద్ది. ఓకే, బాగా స్లోగా ఉంటారు వాళ్ళు. ఓకే, తర్వాత మళ్ళీ ఎడిటింగ్ కోసం వెళ్ళాలి ఒక 2 days. ఇదంతా టైం వేస్ట్, ఎక్కువ టేకింగ్ టైం. ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ డాన్స్ నేర్చుకున్నారు. ఆయనేమో రొమాంటిక్ సాంగ్స్ చేస్తుంటారు, అబ్బని తీయని దెబ్బ అనుకుంటా. కాకుండా ఆయన ఆ టైంలో అంతా మోస్ట్లీ డాన్స్ మాస్టర్స్ ఏమన్నా డాన్సర్స్ తప్పు చేస్తే తిట్టేవాళ్ళు. మెగాఫోన్, అప్పుడు మెగాఫోన్ ఉండేది, దాంట్లో తిట్టేవాళ్ళు, బుద్ధిందా అదే. ఈయన సైలెంట్ గా తప్పు చేస్తే సైలెంట్ గా ఆపేసి దాన్ని సెంటర్ తనగా తీసుకెళ్తారు. ఏం చేస్తున్నావు, తప్పు కదా, జాగ్రత్తగా అని చెప్పి పంపిస్తే ఇండస్ట్రీ ఒకలాగా చూసింది ఆయన్ని. ఎవరు ఈయన యూజువల్లీ అందరి మాస్టర్లు తిట్టా ఉంటారు, బూతులు తిట్టేవాళ్ళు. ఈయన సరే ఒంటరిగా తీసుకెళ్లి ఏదో చెప్పి తీసుకొచ్చి నిలబెట్టేవాళ్ళు. ఆయన దగ్గర అది నేర్చుకున్నాం, సుందరం మాస్టర్ దగ్గర. బట్ నేర్చుకున్నా నేను అలా లేను, నేను కొంచెం ఇదిగానే రఫ్ గానే ఉంటాయి. ఏమంటే అక్కడ మన మీద చాలా బర్డన్స్ ఉంటుంది. ఈ టైంలో ఫినిష్ చేయాలి, ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ సాంగ్స్ నేను దగ్గర 7 songs చేశాను. భద్రాల ట్రైన్ సాంగ్ కూడా నేను చేశాను. ఆకాశం నెలకు వచ్చింది, రవితేజ. అదంతా ఒక 7, ఆ ట్రైన్ సాంగ్ అంతా ఒక టైం ఉంటుంది. ఒక 5 days అంటే 5 days ఫిక్స్, దానికన్నా ఎక్కువ చేయలేము. అది కాకుండా ట్రైన్ బయలుదేరితే మనం చెప్పే స్పీడ్లో కొంతవరకు వెళ్తూ ఉంటుంది. మళ్ళీ క్రాసింగ్ అంటే ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఆపేస్తాడు, స్టేషన్లో ఆపేస్తాడు ఒక 2 గంటలు 3 గంటలు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా ఉంటుంది. దానికి తగినట్టు ప్లాన్ చేయాలి. పక్క అక్కడే చేయాలా, లేకపోతే సెట్ వేసి రామోజీ ఫిలిం సిటీలో అట్లా ఉండదా? ఇప్పుడు ఏదైనా లైవ్ అంటే మూవింగ్ సాంగ్స్ అంతా లైవ్ లో తీస్తేనే బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు మంచి టెక్నాలజీ వచ్చింది, అది ఫారిన్ కంట్రీస్ లో చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా బట్ డిఫికల్టీస్ అనిపించదా మాస్టర్? రన్నింగ్ ట్రైన్ లో న్యాచురల్ గా చేసింది అంటే క్రాసింగ్ లో ఉంటాయి, లేకపోతే చాలా అంటే అది ప్లానింగ్ స్టార్లు తీసుకెళ్తున్నాం అక్కడికి, క్రౌడ్ కంట్రోల్ చేయాలి, ఏ చిన్నది వచ్చినా గానీ చాలా కష్టం. ఏమంటే హై టెన్షన్ వైర్ క్రాస్ అవుతా ఉంటుంది. అది ఆ టైంలో అందరినీ మైక్ లో అరుస్తూ ఉంటా, పడుకోండి అంటే పడుకుంటారు అందరూ ఫ్లాట్ గా. హై టెన్షన్ వైర్ అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ లేస్తారు. ఏదైనా తేడా వస్తే కొంచెం ఉందా? దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా 7 songs చేస్తే ఒక్కళ్ళు కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగల. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఏం కాదు. నేను ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ సేఫ్టీ చూస్తా, ఫస్ట్ ఆ సేఫ్టీ చూసుకొని దాని తగినట్టు వెళ్ళాలి. ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్, అంటే అమలాపురం అంతా ట్రైన్ లోనే అల్లు అర్జున్, అవును, స్టార్ 100 dancers ఎలాడుతున్నారు కదా హ్యాంగ్ చేసి, అవును, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో. వాళ్ళు అది తెగితే అంతే. కరెక్ట్ గా పెద్ద బ్రిడ్జ్ వచ్చింది, అందరు ఏడుపులు వాంతులు, అయ్యో భయంతో నన్ను వదిలేండి, ఇప్పేసేయండి, నేను ఊరికి వెళ్ళిపోతాను, నాకు డాన్స్ కాడే వద్దు, నాకు నేను రిటర్న్ చేసేసి వెళ్ళిపోతాను. బన్నీ గారు బాగా హార్డ్ వర్కర్. తను అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఇప్పుడు ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ కదా. అవును, హార్డ్ వర్కర్. ఈ ట్రైన్ సాంగ్స్ లో అమ్మో ఎందుకు రిస్క్ మాస్టర్ అని చెప్పిన హీరోస్ కూడా ఉంటారు కదా. నా దగ్గర రారు డైరెక్టర్లు, రానివారు నా దగ్గర. నా వర్క్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఓకే, నాకు దొరికిన డైరెక్టర్స్ అంతా బెస్ట్ డైరెక్టర్స్. సో ఫస్ట్ మీరు కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ఏంటి మాస్టర్? తెలుగులో నిన్నే పలాడతా, నా మొగుడు రాంప్యారి. ఓకే, రమాప్రభ గారు. అది ఆ సాంగ్, ఆ సినిమా స్టార్ట్ పూజ అండ్ సాంగ్ స్టార్టింగ్. ఆ తర్వాత దాంట్లోనే నిన్నే పెళ్ళాడేస్తానంటూ మాట ఇస్తే మారిపోతామని ఒక సాంగ్. అవును,
ఆ తర్వాత గ్రీక్ వీరుడులో ఓకే. ఆ 3 సాంగ్స్ చేశా. అప్పటి నుంచి కృష్ణవంశీ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. Hmm. చందమామ వరకు చేశాను. సో నిన్నే పెళ్ళి ఆడిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుందే లేదు. ఇప్పుడు 2025 అన్ని ముందుకు చూడటమే. అసలు అడ్జస్ట్ అవుతాయి డేట్లు మీకు? ఎందుకంటే 9 లాంగ్వేజెస్ లో ఇన్ని వేల సాంగ్స్ చేశారు. బట్ సాంగ్ అంటే పర్టికులర్ గా ఆ సినిమా ఈ సినిమా క్లాషెస్ అవుతూనే ఉంటాయి. ఎట్లా ఇప్పుడు కరెంట్ లో 3 సినిమా జరుగుతుంది. రాజమౌళి గారిది జరుగుతుంది, అఖండ 2 బోయపట్టి గారిది జరుగుతుంది, ఇంకో బెంగాలీ సినిమా చేస్తున్నా. 3 క్లాష్ అవుతూ ఉంది. దాన్ని మేనేజ్ చేస్తే వెళ్తున్నా. ఓకే. సో రాజమౌళి గారిది అంటే మహేష్ బాబుదా? అవునండి. ఓకే. ఎలా ఉంది లుక్ అయింది? సూపర్. నాకు ఇంటర్వల్ వరకు స్టోరీ చెప్పారు ఆయన. ఆయన క్యాబిన్ లో 12:30కి వెళ్తే 3 o'clock బయటకు వచ్చాం. ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పారు. ఓకే. 3.5 hours ఫస్ట్ హాఫ్ చెప్పారు. డ్రీమ్. మళ్ళీ నాకు బాహుబలి చేస్తే నాకు లైఫ్ ఇదే అనుకున్నాం కదా, ఈ సినిమా అలా నాకు అనిపిస్తుంది. ఓకే. సో అందరూ ఏదో ఏస్తు క్రీస్తు లాగా ఏదో గెటప్ ఉంటుంది మహేష్ బాబు గారికి, అలాంటి స్టోరీయా లేకపోతే? కాదండి, అట్లాంటిది ఏం లేదు. బయట టాక్ వచ్చింది ఆ హెయిర్ పెంచుకోవడం చూడడం అలా ఉంటుందో ఏమో వాళ్ళకి. అలా కాదు, ఇప్పుడు దాకా మనం అప్పుడు అలా చూడలేదు కదా, స్లైట్ స్ట్రబుల్ తో చూసాము. లేకపోతే ఫుల్ షేవ్ కదా ఆయన. అవును. ఇప్పుడు ఫస్ట్ టైం ఈయన గెటప్ చేంజ్ చేసి కొత్తగా పెట్టారు, ఫుల్ గడ్డం జుట్టుతో. అది చూసే అనుకుంటున్నారు. కాదు, 45 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇన్ని సాంగ్స్ ఇన్ని సినిమాలు చూసారు, ఇన్ని స్టోరీస్ విన్నారు, అయినా మీరే గూస్ పంప్స్ అన్నారంటే ఇంకా ఆడియన్స్ కి ఎట్లా ఉంటుందో థియేటర్ లో? ఆయన చెప్పేటప్పుడు ఆయన ప్రతి సీన్ బై సీన్ ఫుల్ ఎమోషన్ తో చెప్పారు. ఓకే. నాకు ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ తర్వాత చెప్తామా సార్, ఇప్పుడు చెప్తే కూడా వద్దు సార్ మీరు టైర్డ్ అయిపోతారు, ఆల్రెడీ టైర్డ్ గా ఉన్నారు ఆయన. ఎంత 3.5 hours ఫుల్ ఎక్స్ప్రెషన్ తో చెప్పారు ఆయన. ఓకే. నేను ఫుల్ సినిమా అలా అప్పుడే చూస్తే కనిపించేసింది మహేష్ బాబు గారు. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అంత ఎక్స్ట్రానరీ. సో బాహుబలి 3 ని మించిపోయింది. సో మహేష్ బాబు గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్. అంతేనా? బెస్ట్. వావ్, మీరు చెప్పారంటే ఇంకా. సో యూజువల్ గా రాజమౌళి గారికి కథ చెప్పేటప్పుడు అంటే మీరు సాంగ్ సీక్వెన్స్ ఇలా ఉంటుందని చెప్పాలి కాబట్టి కథ ఏ డైరెక్టర్ అని చెప్తారు కాబట్టి ఆయనకి ఇష్టం అలా కథ చెప్పేది కూడా అలా యాక్షన్ చేసి. యాక్చువల్లీ ఈ సినిమాలో నన్ను సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కూడా అడుగుతున్నారు, అది నన్ను చేయమంటున్నారు, నేను చేద్దాం అనుకుంటున్నా. అందువల్ల నాకు స్టోరీ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, షార్ట్ బై షార్ట్, సీన్ బై సీన్. ఓకే. అఖండ కూడా నేను సెకండ్ యూనిట్ డైరెక్టర్ లాగా వర్క్ చేస్తున్నా. అఖండ 2కా? ఓకే. అఖండ 1 అలాగే చేసా, ఫుల్ సినిమా చేసి. ఏ సినిమా? అఖండ ఫుల్ సినిమా ఉన్నా, సీన్ లో కూడా ఉన్నా. ఓకే. సీన్ లో కూడా వర్క్ చేశా. ఓ. అఖండ 2 కూడా అలా చేస్తున్నా. ఇష్టమా డైరెక్షన్ మీకు? లేదు, వాళ్ళు పిలిస్తే చేస్తున్నా. యాక్చువల్లీ తేజ గారి సినిమాలు మోస్ట్లీ ఉంటా అలాగా, వీళ్ళు పిలిచారు అందువల్ల చేస్తున్నా. ఓకే. సో అఖండ 2 ఎలా ఉండబోతుంది మాస్టర్? ఎక్స్ట్రానరీగా ఉంటుంది. అఖండ 1ని మించేస్తుంది అంతే. బాలకృష్ణ గారు ఆయన ఫుల్ ఎనర్జీ. నన్ను చెప్పారు కదా మీరు, నాదేం లేదు ఆయన ముందు. ఆయన ఒక మూమెంట్ చెప్పామంటే నో చెప్పడం ఉండదు. ఇంకా ఇప్పుడు ఒక షాట్ ఆయన స్లోగా నడిచారు, స్టెప్స్ లో దిగేది. సార్ ఏం సార్ స్లోగా ఉంది సార్ అంటే, ఓకే 1 more మాస్టర్ అన్నారు. టకని వచ్చి పరిగెత్తుకుంటే వచ్చి పెద్ద బండ రాయి ఉంది, దాన్ని దాటుకొని వచ్చారు. ఓకే. అఖండ 1లో